నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో పాటున్న గెస్ట్ యంగ్ డైనమిక్ లీడర్, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమా శ్యామల గారు ఉన్నారు. మేడం నమస్తే. హలో అండి, నమస్తే. బాగున్నారా మేడం? అయినండి, థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? 18 నెలల కాంగ్రెస్ పాలన మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏం జరుగుతుందో బయట రాష్ట్రంలో. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో మనకంతా తెలుస్తుంది. సో వాళ్ళైతే ఎవరు కూడా హ్యాపీగా లేదు. ఎలక్షన్స్ టైంలో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అది పూర్తి స్థాయిగా నెరవేర్చకపోగా ప్రశ్నించిన ప్రజలందరినీ, ఎవరైనా అది సామాన్య ప్రజలైనా, ప్రతిపక్షాలైనా, మీడియా వాళ్ళైనా, ఎవరైనా కూడా డెఫినెట్గా వాళ్ళు కేసులు పెట్టడం, అధికారులని అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజల సమస్యల మీద కానివ్వండి, ఇస్తాన్న హామీల మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానీ ఎటువంటి దృష్టి లేదు. కేవలం ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళు ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు అయిపోయింది, ఇప్పుడు ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుతం ఏం చేస్తుంది, వచ్చే రోజుల్లో ఏం చేస్తుంది, వాళ్ళు ఉన్న టర్మ్లో అనేది వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయాలి. నిరంతరం ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు మైక్ దొరికినా, ఎప్పుడు మీడియా ముందున్నా కూడా ఇంకా కూడా కేసీఆర్ గారు పేరు చెప్పుకుంటా బతకడమే పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అది మాత్రమే కనిపిస్తుంది. ఓకే మేడం, 10 ఏళ్ళు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళల్లో ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు, తర్వాత ఎవరిని ప్రశ్నించే వాళ్ళని ఏమంటారు అరెస్టులు చేయడం కానీ, మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయడం కానీ చేసిరా మేడం? నేను 100% హామీలు అమలు అయినాయని ఎక్కడ చెప్పలేదు. మేము ఇచ్చిన 100%లో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఏం చేసిందంటే ఖచ్చితంగా 90% వరకు అభివృద్ధి, సంక్షేమం ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా కొన్ని పనులు అట్లాగే ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఎప్పుడు కూడా మేము చర్చలో కానివ్వండి, మీడియా ముఖంగా కానీ మేము చెప్తానే ఉన్నాం. అండ్ మీరు ఏదైతే అక్రమ కేసులు అంటున్నారో, ఇంత దౌర్జన్యంగా ఎప్పుడు మాత్రం మేము పరిస్థితి తీసుకురాలి. అంటే అందరికీ ఫ్రీడమ్ ఇచ్చినాం, ఎవరు ఎట్లా మాట్లాడుకోవాలనుకుంటే అట్లా మాట్లాడుకున్నారు. కొన్ని సందర్భాలు లీగల్గా మేము ప్రొసీడ్ అయినాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు చాలా సందర్భాలు కేవలం జస్ట్ ఒక పోస్ట్ పెట్టినా, రీట్వీట్ చేసినా, లేదంటే ప్రశ్నించినా, అది కూడా మేము లేనిదో సృష్టించో ఇంకేదో మేము అడగడం లేదు. వారు జస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన ఒక 100 రోజుల్లో ఇస్తా అన్న గ్యారంటీలు 18 నెలలైనా కూడా ఇప్పుడు దాకా చేయలేదన్న మాట. ఎందుకంటే వాళ్ళే చెప్పరు, మేము చెప్పింది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఈ టైం వరకే చేసేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజలకు అన్ని విధాలుగా చూసుకుంటారని చెప్పి ప్రతిసారి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరే చూడండి, మేము ఇప్పుడు పెన్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. పెన్షన్ మేము అంటే టైం టు టైం పెంచుతామన్నాం, ఒకటేసారి మేము ఇచ్చేస్తామని చెప్పాలి. 5 ఏళ్ళ పాటు 5,000 దాకా పెంచుతాం క్రమంగా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, రాగానే మేము 4,000 పెన్షన్ ఇస్తాను. మరి 4,000 ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ అవుతుందా అని అంటే అవ్వట్లేదు. ఆల్మోస్ట్ అదే కేసీఆర్ గారి పెన్షన్ 2,000 ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తా అన్నారు 1,00,000 రూపాయలతో పాటు. మేము దాన్ని పెంచుతామన్నా కానీ దానికి ఇంకేదో జోడిస్తాం. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి స్టాండర్డ్ ప్రైస్ ఉండదు. ఈరోజు పెరిగితే రేపు తగ్గుతుంది, రేపు తగ్గితే ఇంకా పెరుగుతుంది. సో ఇప్పటిదాకా లక్షల మంది పెళ్ళిళ్ళు అయినా కానీ ఎవరికి కూడా తులం బంగారం వచ్చిన పరిస్థితి లేదు. దాంట్లో కూడా మంత్రులు ఒక్కొక్క తీరు మాట్లాడినారు. ఒకళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు, ఒకళ్ళు గోల్డే ఇస్తున్నారు, ఇక తులం బంగారం ఇక్కడ ఇదే తీసుకోండి అని కొంతమంది మాట్లాడతారు. అట్లా నిరంతరం మాట మార్చడం, ప్రజలకి ఇస్తా అన్న హామీలు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఏమంటారు బాండ్ పేపర్ టైప్లో ఒక కార్డు ఇవ్వడం, లేదంటే బాండ్ పేపర్ టైప్లో ఇచ్చాను. అట్లా మేము ఎప్పుడు కూడా చేయలేదు. చేస్తా అన్న పనులు చేసి చూపించినాం. కొన్ని అడగకపోయినా కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేయలే, 3 ఎకరాల భూమి ఇయలే, అందరికి ఇళ్ళు కట్టియలే, తర్వాత ఇస్తాంబుల్ చేస్తా అన్నారు, తర్వాత న్యూయార్క్ చేస్తా అన్నారు. ఇవి ఎక్కడ కూడా జరగలేదు. అట్లంటే మీరు చెప్పినవి కూడా అన్నీ జరగలేదు కదా. నేను అదే చెప్తున్నా. మేము అన్నీ చేయకపోయినా చేసిన దాంట్లో ప్రజలకి అన్ని విధాలుగా సాటిస్ఫై అయితే చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సింది. 10 ఏళ్ళు సీతాఫల్ మండి డివిజన్ కి కార్పొరేటర్ ఉన్నారు. ఏం చేసిన చెప్పుకోదగ్గ పనులు ఒక 4 చాలా పనులు ఉన్నాయి. గత 10 సంవత్సరాల కంటే ముందు ఎన్నో ఇష్యూస్ మా డివిజన్లో ఉండే. నేను వాస్తవానికి చెప్పాలంటే రాజకీయ పరంగా నాకు ఎటువంటి అవగాహన లేదు.
స్టార్టింగ్‌లో 2016లో వచ్చినప్పుడు. ఎప్పుడైతే ప్రచారం చేసే క్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ చెప్పడం జరిగింది. అయితే సివిక్ ఎమ్యూనిటీస్ వాళ్ళకి కావాల్సిన రోడ్లు, సివరేజ్ సిస్టమ్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్‌లలో కానివ్వండి, అట్లాంటివి ఎన్నో మా దృష్టికి తీసుకొస్తే మాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంటే వారు మినిస్టర్‌గా ఉండే. సో, మాకు నిధులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రావడం జరిగింది. సో, ప్రధానంగా 3 విషయాలు నేను చెప్పగలుగుతాను. నా డివిజన్‌లో ఒకే చోట ఒక చిన్న మినీ హబ్ లాగా గతంలో ఎన్నో సంవత్సరాల కింద ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి అది ప్లేస్ అనేది పాడుపడిపోయింది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, చెత్త చెదారం, అంటే ఇష్టం వచ్చినట్టు అక్కడికొచ్చి చీకటి ఉండడంతో అంతా పిచ్చి పిచ్చి అంటే అక్కడంతా సరౌండింగ్స్ అంతా బాగుండకపోతే మేమొచ్చిన తర్వాత 2016లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు మేము దృష్టి పెట్టి ఆ ఏరియాని మేము క్లీన్ చేయించి అక్కడ ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. పేద ప్రజలు ఏదైతే నామినల్ అమౌంట్ ఉంది, జస్ట్ ఒక 16,500 డీడీ కట్టి వాళ్ళ ఫంక్షన్స్ అక్కడ చేసుకోవచ్చు. ఒక 200 to 300 2000 to 3,000 కెపాసిటీ. ఇప్పుడు మనం ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి అయితే వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫెసిలిటీసే కానివ్వండి, కొంచెం అది ఏదో కమ్యూనిటీ హాల్స్, పాత కమ్యూనిటీ హాల్స్ లాగా కాకుండా దాన్ని కొంచెం మోడర్న్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఎడ్యుకేషన్, అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పడం జరిగింది. సో, దాన్ని కూడా మా సీతాఫలం మండి డివిజన్లోనే ప్రారంభించారు. జియో కూడా అప్పుడే రాగానే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ చాలామంది ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్ వాళ్ళు, డిగ్రీ కాలేజ్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది చాలా పాత బిల్డింగ్. వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిగా ఎమ్యూనిటీస్ లేకపోతే సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి కేసీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఒక 30 కోట్ల నిధులు వారు మాకు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక 1.5 year నుంచి ఆ వర్క్ కూడా ఆగిపోయింది. అండ్ మెడికల్ ఫెసిలిటీస్, మేము మా సీతాఫలం మండి కానివ్వండి, సికింద్రాబాద్ ఏరియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ అంత దగ్గరగా ఉండవు. అన్ని చిన్న చిన్న క్లినిక్సే ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా అయితే గాంధీకి వెళ్ళాలి, లేదంటే అపోలో, యశోద ఇట్లాంటి ప్రైవేట్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా దూరం. సో, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 60 ఏళ్ళ పైగా ఉన్న ఒక ఓల్డ్ హాస్పిటల్ యూపీహెచ్సి కుట్టివెల్లోడి అంటారు. సో, ఆ హాస్పిటల్ని కూడా డెమాలిషన్ చేయించి 50 to 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి 7 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకున్న అది కూడా వర్క్ ఇప్పుడు జరుగుతుంది. సో, అదే కాకుండా ఇప్పుడు సెట్విన్ యూజువల్గా మనకి ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటారు. ఇప్పుడు మనం అన్ని విధాలుగా అందరికీ సపోర్ట్ చేయకపోయినా కొద్దో గొప్ప మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో మా పద్మారావు గారికి స్పోర్ట్స్, ఎక్సైజ్, సెట్విన్ సంస్థ అంతా పోర్ట్ఫోలియోస్ ఉండే. సో, వారికి ఉన్న పవర్ తోటి హోల్ సిటీలో ఉండే సెట్విన్ని మేము మా సీతాఫలం మండిలో పెట్టి అక్కడ ఉన్న చాలామంది మహిళలకి, సింగిల్ ఉమెనే కానివ్వండి, డ్రాప్అవుట్ స్టూడెంట్సే కానివ్వండి, యంగ్స్టర్స్కి ఎవరికైనా స్కిల్స్ అవసరం ఉన్న వాళ్ళకందరికీ కంప్యూటర్ కోర్సెస్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సు, హోటల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కోర్సెస్ అక్కడ పెట్టి అక్కడ చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా, అది కూడా వాళ్ళు నామినల్ జస్ట్ ఒక 1,000 రూపీస్ 2,000 అమౌంట్ కట్టి 3 months or 4 months వాళ్ళకి అవసరమైనన్ని రోజులు కోర్స్ అక్కడ తీసుకొని ఆ సర్టిఫికేషన్ కూడా సెట్విన్ ప్రొవైడ్ చేసిన తర్వాత జాబ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా వాళ్ళకి టైఅప్ ఉన్న కొన్ని ప్రైవేట్ కంపెనీస్ తోటి లైవ్లీహుడ్ కూడా మేము ప్రొవైడ్ చేయగలిగినాం. సో, ఇవే కాకుండా సివిక్ ఎమ్యూనిటీస్ మేము చెప్పినట్టు అవసరమైన ఎక్కడెక్కడ బస్తీలలో, ఎందుకంటే మా ఏరియా ఎట్లుంటుందంటే ఒక సైడ్ ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు, ఇంకో సైడ్ రైల్వే జాగాలు, ఆ మధ్యలో ఉన్న ఏరియా అంతా కూడా చాలా కంజెస్టెడ్ ఉంటుంది. మాకు ఇక్కడ కూడా పెద్దగా కమర్షియల్ స్పేసెస్, ఓపెన్ ల్యాండ్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లేస్లోనే రెసిడెన్షియల్స్ ఉన్నాయి, చిన్న చిన్న కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి. ఆ పాత ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని మేము డెవలప్మెంట్ చేయగలిగినాం. ఉన్న ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ హాల్స్, పార్క్స్ అట్లా చేసి ప్రజలకి ఇబ్బంది కాకుండా చేయడానికైతే మేము పూర్తి స్థాయిగా అయితే కష్టపడ్డాం. అందుకే ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కూడా మమ్మల్ని అక్కడ ఆదరించడం జరిగింది. ప్రజలు పని చేస్తున్నాం కాబట్టి, ప్రజలలో ఉన్నాం కాబట్టి వారికి, అంటే ఏ ప్రజలకైనా ఒక్కటండి, డెవలప్మెంట్ కంటే ఒక లీడర్ ఫస్ట్ వాళ్ళకి మా సమస్యలు వినడానికి ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూస్తారు ఫస్ట్ ఓపికతో. ఆ ఓపిక నాకు ఆ ప్రజలు సపోర్ట్ చేశారు కాబట్టి చేయగలిగిన అండ్ సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఓకే, 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీ కూడా రూలింగ్లో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినటువంటి ఆక్రమణలు, ఎక్కడ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి సపోర్ట్ చేయడం, బాగా డబ్బు సంపాదించరు అనే మీ మీద ఒక ఆరోపణ ఉంది మేడం.
ఆరోపణే. అదెక్కడ ఎవరు ప్రూవ్ జేయలే. అట్లా చాలామంది జేషిండ్రు. నేను మీ మీడియా ఛానల్‌తో ద్వారా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ జేస్తున్నా. మీరు మా ఇంటికి రావచ్చు. లేదంటే ఇంకెవరికైనా గూడా చెప్పొచ్చు. ఆఫీసర్స్‌కో ఇంకెవరికైనా జెప్పి, నా మీద ఏం అక్రమ కేసులున్నాయో, ఏం జేషినానో, నేనెంత సంపాదించుకున్నా అనేది మీరు పెట్టొచ్చు. నేనేదైతే ఇప్పుడు మీరు కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆ! కానీ మీ డ్యాడీ మొత్తం మిమ్మల్ని ముంగట పెట్టేసి, మిమ్మల్ని చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు పెట్టిండు అని చెప్పేసి మాట్లాడతారు. అది చూపియమంటున్నా గదా! ఒక్క కబ్జా మేము జేషింది ఎక్కడుందో ఒక్కసారి మీరు జూపిస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా గదా! పాలిటిక్స్‌లకి మేము రాకుండా ఉంటాం. అందరూ అనే మాట గాదు. నేను డెఫినెట్‌గా కార్పొరేటర్ అయ్యేటప్పుడు ఆస్తులేన్ని, కార్పొరేటర్ అయ్యి 10 ఏళ్ల తర్వాత ఆస్తులేన్ని? కార్పొరేటర్ కాకముందు మాకు కారుండే. నేను అప్పుడు జాబ్ జేస్తుండే. మాకు ఊర్లో మా తాతలది ఒక ఊరు ఏమంటారు కొంచెం ప్రాపర్టీ ఉండే. అది గూడా ఎంత పెద్దది గాదు. జస్ట్ ఒక ఇల్లు ఉండే. అంతకు మించి ఇప్పుడు ఒక 2 బీహెచ్‌కే హౌస్ ఉంది. అంతకు మించి నేను చెప్పింది ఇదే రికార్డు. మీరు ఎంత ఎక్కడ వెరిఫై చేసుకున్నా నా ఆధార్ కార్డ్ కొడితే ఏమేమి నాకు ఆస్తులున్నాయి ఏంటిదో తెలుస్తది. ఇంకొకటి చిన్న కార్ ఒకటుంది. 2 కార్స్, 2 వెహికల్స్, ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్. ఊర్లో ఒక ప్రాపర్టీ అది ఇంకా మా మీదికి రాలేదు. అది ఇంకా మా తాతల పేరు మీద. అంతకు మించి నేను ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నది మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీరు అన్న మాట నిజమని నేను ఒప్పుకుంటా. నేను అక్రమంగా సంపాదించుకున్నా అనేది మాత్రం నేను ప్రూవ్ చేసుకుంటా. 10 ఏళ్ల రాజకీయంలో ఉండి ఏం సంపాదించుకోలేదా మేడం? ఖచ్చితంగా మీరు 10 ఏళ్లలో మీరు ఏం సంపాదించుకుంటారంటే లక్షల మంది ప్రజల అభిమానాన్ని, ప్రేమని అబ్బా! నేను చెప్పగలుగుతా. 101% అది. మేము పైసల కోసం కానీ అధికారం కోసం కానీ ఉండేవాళ్ళం కాదండి. మా ఫాదర్, మీరు ఏదైతే మా ఫాదర్ అక్రమంగా చేశారన్నారో, ఆయన ఎప్పుడు కూడా ఒక డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఆయనకు ఆ పేరు అంటే యూజువల్గా సికింద్రాబాద్ ఏరియా, హైదరాబాద్లో కరాటే రాజు అని అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఉండామయ్యి నేను చూసుకుంటా అని చెప్పేసి వారికి మంచి చెడ్డలో ఆయన నుంచున్నారు. సో అదే సపోర్టు ఇప్పుడు నాకు టికెట్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారండి. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చాలా ఖర్చులు ఉంటాయి. మనుషులను రావాలా, తీసుకెళ్ళాలా, వాళ్ళకి భోజనాలు అవన్నీ చూసుకోవాలి. సో మా ఫాదర్కి ఎమ్మెల్యే గారు పద్మారావు గారు ఒక ₹1,00,000 ఖర్చులు ఉంటే చూసుకో అన్న అని చెప్పి మా ఫాదర్కి ఇస్తే, మా ఫాదర్ ఒకటే మాట అన్నాడు, డబ్బులు కాదన్న ముఖ్యము, ప్రేమ అభిమానం ముఖ్యము, నీకు నేను హార్ట్ఫుల్గా పనిచేస్తా, నాకు డబ్బులు ఇవ్వకు, రేపటి రోజు నన్ను గెలిచినాక నా పేరు చెప్పి ఎవరైనా నీ దగ్గరికి హెల్ప్ కోసం వస్తే అదే హెల్ప్ వాళ్ళకి చేయను, అంతకుమించి డబ్బులతో ఎంకరేజ్ చేయకు. ఎప్పుడు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, డబ్బులు తీసుకొని పని చేయలేదు. నేను వాళ్ళకి నిలబడ్డా కాదు, నాకు నా మంచి చెడ్డలో వాళ్ళు కూడా నిలబడాలని కోరుకుంటున్నా అని 2016లో నేను నిలబడినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు నాకు సపోర్ట్ చేయడంతో 150 డివిజన్లలో హైయెస్ట్ మెజారిటీ నాకు రావడం జరిగింది. సో అక్కడ అవుట్ రేట్గా నన్ను సపోర్ట్ చేసిండ్రు. సో అండ్ ఇది కాకుండా తర్వాత మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు, నువ్వు ఇప్పుడు నీకున్న ఫ్రెండ్సే కానివ్వండి, రిలేటివ్సే కానివ్వండి, నువ్వు ఎలెక్ట్ అయిన తర్వాత ఇదంతా ఉండదు, గుర్తుపెట్టుకొని ముందుకు అని అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలే. క్రమంగా ఒకటొకటి అర్థమైంది. అంటే ఎదుగుతున్న క్రమంలో మనము పని చేసే క్రమంలో కానివ్వండి చాలామందికి చాలా జెలస్ ఉంటుంది, ఓర్వలేనితనం ఉంటుంది. ప్రజలు అంటలే కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళు చేసే పనులు ఏంటిది, ఎట్లా అంటే మన దగ్గరే ఉండి మన వెనక గోతులు ఎట్లా తవ్వుతారు ఏంటిది అనేది మాత్రం నేర్చుకున్నాం. సో అప్పుడు దాకా తెలుసుకున్నాం. అసలు అట్లాంటి పనులు మేము చెయ్యము, గోతులతో పనులు మాకు అలవాట్లు లేవు. కానీ బట్ అర్థమైంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, నాకంటే ఉంటుంది ఎవరికైనా జెలసీ ఉంటుంది. పార్టీలో కాదు నేను అనేది, పార్టీలో కాదు, ఓవరాల్గా ఎవరైనా కూడా పార్టీకి సంబంధం లేని వ్యక్తుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఓన్లీ పార్టీ అన్నిటికీ పార్టీతో లింక్ పెట్టదు, ఎవరైనా కూడా జనరల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మన ఇంటి పక్కన నేబరు రోజు చూస్తూ ఉంటాడు, వాళ్ళ ముందు మనం కొంచెం ఎదిగినాం అనుకో ఖచ్చితంగా వారికి ఈర్ష్య అనేది పుడుతుంది. సో అట్లా అది మంచిలో ఉన్న ఒక లక్షణం, అది ఉంటుంది, తప్పేం లేదు. అంటే ఎవరికైనా కూడా పాజిటివ్ ఇంటెన్షన్ తోటి మైండ్ ఉండాలి. కానీ వాడు ఎదుగుతున్నాడు, వాడికంటే నేను ఇంకా ఎదగాలని కోరుకోవాలి. కానీ వాడిని ఎట్లా నాశనం చేయాలనేది మాత్రం ఎవరు ఆలోచించద్దని నా ఒపీనియన్. అంటే అక్కడి నుంచే వచ్చింది. అట్లానే మేము అదే విధంగా 10 సంవత్సరాలు ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఇది చేయలేదు, అక్రమంగా సంపాదించలేదు. ఉన్న దాంట్లో సంతృప్తి ఉన్నాం. అండ్ కష్టపడి పని చేసుకొని ఆ పైసలు ఇంటికి తీసుకోవే. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఒకళ్ళు ఏడుపుతోని, ఒకళ్ళని బాధ పెట్టి తీసుకొచ్చే ఏ రూపాయి అయినా మంచిది కాదని మాకు తెలుసు. సో 101% అట్లాంటి పనులు మేము ఏం చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. కష్టపడి సంపాదించుకున్న రూపాయిని మాత్రమే తింటాం మేము. మీరు రాజకీయాల్లోకి ఇష్టంగా వచ్చారా, లేకపోతే మీ నాన్నగారు నిలబెట్టింది కాబట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నాకు యాక్చువల్గా పాలిటిక్స్లోకి రావాలన్న ఇంటెన్షన్ ఎప్పుడు లేకుండే.
ఫ్రాంక్లీ చెప్పాలి. అంటే నేను చాలా దూరంగా ఉండే ఏదైనా ప్రొఫెషన్ ఉందంటే పాలిటిక్స్. ఎందుకు అనంటే అంటే అది డైరెక్ట్‌గా నాకేం ఇది లేదు గానీ, ఇప్పుడు సినిమాల ప్రభావం కొద్దో గొప్పో ఉంటది. చిన్నగున్నప్పుడు చూసినప్పుడల్లా ఆ మూవీస్ పొలిటీషియన్స్‌ని ఒక రకంగా చూపిస్తారు చూడండి. అది చూసి అబ్బో! రాజకీయం అంటే ఇట్లుంటదా అనుకున్న సందర్భాలు చాలా మట్టుకుండే. సో, అన్‌ఫార్చునేట్‌లీ మా ఫాదర్‌కి రాలా. బట్ ఫార్చునేట్‌లీ నాకొచ్చింది. పద్మారావు గారు మా ఫాదర్‌కి ఇస్తా అన్నాడు. బట్ ఫార్చునేట్‌లీ మహిళా రిజర్వేషన్ 50% రావడంతోటే మా ఫాదర్‌కి వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. అంటే వైఫ్ మా మదర్‌ని అన్నారు. మళ్ళీ తర్వాత ఎవరో అమ్మాయి చదువుకుంది కదా! ఇట్లా చదువుకున్న యంగ్‌స్టర్స్ వస్తే మంచిగుంటది. ఒకసారి ఆలోచించు అనంటే, ఆయన సెకండ్ ఆలోచించకుండా నేను జాబ్ నుంచి వచ్చాను. నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పడుకున్నాను. నన్ను రిపీటెడ్‌గా ఫోన్‌లు చేసి పిలిపించి ఒక 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ సార్ ఆఫీస్ దగ్గరికి రావాలి, ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరకంటే, సరే నేనేమనుకున్నా అంటే మా మదర్ గురించి డిస్కషన్ నడుస్తుంటే మేబీ మా మదర్‌కి సపోర్టివ్‌గా అట్లా తనతోని తోడుగా రమ్మంటున్నారేమో అని నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళంగానే అందరూ విచిత్రంగా నన్ను చూస్తుంటే నాకు అర్థం కాలే. అండ్ మోరోవర్ నువ్వేనా రాజన్న బిడ్డ నువ్వేనా అంటే అవును నేనే అని. కొంతమంది ఆశ్చర్యంగా డిఫరెంట్‌గా చూస్తున్నారు. కొంతమంది వచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. దేనికి చెప్తున్నారో అర్థం కాలే. తర్వాత నేను ఏమో సార్ గిట్ట డిసైడ్ చేసిండు మమ్మీకి అట్లా నాకేమైనా కంగ్రాచ్యులేషన్ చెప్తుర్రేమో అనుకున్నా. సడన్‌గా పద్మారావు గారు నా దగ్గరికి వచ్చి నీ పేరేంటి అది ఇది అని అడగడం జరిగింది. చెప్పాను. తర్వాత మంచి జాబ్ కదా! అవి వదిలేసి రాజకీయాలు ఎందుకు అని అన్నాడు. నేను ఒకసారి మా ఫాదర్‌ని ఇట్లా లుక్ చేసిన. మా ఫాదర్ నాకేదో అనిపించింది. సెకండ్ ఆలోచించకుండా ఒక మాట సార్‌కి అన్నా. ఎవ్వరికి రాని అవకాశం నాకు వచ్చిందంటే నేను డెఫినెట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తా. అంటే 100% ఎఫర్ట్స్ పెడతాను అంకుల్ అంటే. ఆయన ఏమనలేదు. సరే కూర్చో మీతోని మాట్లాడేది ఉంది అని చెప్పేసి అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం డిస్కషన్ చేయలే. సార్ లేసి సెక్రటేరియట్‌కి వెళ్తున్నారు. మరి అంకుల్ ఉండమన్నారు. ఉండాలా? పోవాలా? నాకు మళ్ళీ జాబ్ ఉంది నేను వెళ్ళాలి అని అంటే, మీరు సెక్రటేరియట్‌కి రండి అన్నారు. అక్కడ కూర్చున్నాక డెసిషన్ అంటే డిసైడ్ అయిపోయారు. అప్పటిదాకా మా ఫాదర్ నాకు చెప్పట్లే నీ గురించి టికెట్ మాట్లాడుతున్నామని. తర్వాత ఏం జరుగుతుంది అంటే అప్పుడు చెప్పారు. నీకు అనుకుంటున్నావా అంటే మరి నేను ఎట్లా చేస్తా? నాకసలు ఏం రాదు, ఏం తెలీదు. నాకు ఒక చీఫ్ మినిస్టర్ అంటే తెలుసు, ఎమ్మెల్యే అంటే తెలుసు. దాని కింద ఏమేం బాడీస్ ఉంటాయి, ఏం చేస్తారు, ఏంటి అనేది నాకు ఏం ఐడియా లేదంటే, మా ఫాదర్ సింపుల్‌గా ఏం చెప్పాడంటే, "నీకేం పని ఉండదమ్మా ఎక్కువ. అంతా మేము చూసుకుంటాం. వెనక మేము ఉంటాం. ముందు జస్ట్ నువ్వు ఉండాలా. అందరికి వచ్చిన వాళ్ళని పలకరియాలా, నమస్తే పెట్టాలా. ఇట్లా రాత్రులు పగలు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆఫీస్‌లలో పోయి. నైట్ షిఫ్టులు చేసి పొద్దునంతా అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా ఆఫీస్ ఉంటుంది. నీ దగ్గర ఇట్లా ఉంటారు అది ఇది" అంటే, ఓహో! ఇంత ఈజీగా ఉంటుందా అని జస్ట్ అట్లా ఆ టైంలో అనుకున్నాను. బట్ ప్రచారం చేసే టైంలో కొన్ని ఇష్యూస్ వింటుంటే నాకు అప్పుడు అనిపించింది, అరే ఇవన్నీ నేను చేయగలుగుతానా? అంటే నా అండర్‌లో ఇంత వర్క్ ఉంటుంది. అంటే ఒక్క దగ్గర నాకు ఎక్కడ రియలైజ్ అయిందనంటే, చిన్నగా ఉన్నప్పుడు వాటర్‌కి మేము చాలా సఫర్ అవుతుండే అండి. మేము కూడా రెంటెడ్ హౌస్‌లో ఉండే బస్తీలలో ఉంటుండే. అయితే మా మదర్ ఎర్లీ మార్నింగ్ 4:00కి 5:00కి బిందెలు పట్టుకొని వెళ్ళడం, మేము కూడా తనతో పాటు చిన్న చిన్న బిందెలు పట్టుకొని పోవడం అట్లా ఉంటుండే. ఇప్పుడు వాటర్ సరిపోకపోతే మనకి వాటర్ ట్యాంకర్లు అనేటివి ఇంటి దగ్గర బస్తీలలోకి వస్తుండే కదా! ఆ టైంలో బిందెలు పట్టుకొని మహిళలు కొట్టుకుంటున్న క్రమంలో మా మదర్‌కి చెయ్యికి దెబ్బ తాకి కట్ అయిపోయింది. అది చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుండే. అంటే అది బాగా గుర్తుండిపోయింది నాకు. గొడవ పడడము, ఆ బ్లడ్ రావడం అదంతా చూసేసరికి అరే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంది, ఇట్లాంటి పరిస్థితి ఏంది, ఎవరైనా ఉంటే బాగుండు కదా, చేసేటోళ్ళు ఉంటే బాగుండు కదా. కానీ అది మా ఏరియాలో నేను పుట్టి పెరిగిన ఏరియాలో అది నాతోని సాధ్యం అవుతుంది, నేను చేయగలుగుతానంటే నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అప్పుడు సాటిస్ఫై అయ్యాను. ఖచ్చితంగా ఇది అసలు అన్‌సాటిస్ఫైడ్ రోల్ యాక్చువల్‌గా. ఏమంటారు మనం ఎంత 100% ఎఫర్ట్ పెడితే అల్టిమేట్‌గా మన మీద బురద జల్లడానికి, నెగటివిటీ క్రియేట్ చేయడానికి చాలా ఉంటారు. సో, అవన్నిటిని కూడా నేను పక్కకు పెట్టి, నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి 10 ఇయర్స్ ఓపికగా మా వాళ్ళందరూ అంటారు, మీ డాడీ గిట్ట ఉండుంటే ఆయన చేయలేకపోతుండే. నువ్వు కాబట్టి 10 ఏళ్ళు భరించినావు. ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళని చూస్తేనే ఒక రకంగా ఫీలింగ్‌లో ఉంటారు. వాళ్ళు ఆ ఓపిక ఉండదు. సో, ఇదంతా కూడా నువ్వు హ్యాండిల్ చేయగలిగినావు కాబట్టి ఇంకో టర్మ్ నువ్వు రాగలిగినావు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ చరిత్రలో సీతాఫలం మండిలో ఎవరు సెకండ్ టైం కార్పొరేటర్ అయింది లేదు. కానీ అది నీకు సాధ్యమైందని అన్నారు. సో, ఆ అప్రిసియేషన్ చాలు మనకి. ఇంకా కూడా ఎనర్జీతో ముందుకెళ్ళాలని. సో, అట్లనే పని చేసుకుంటూ ముందుకెళ్ళినా అండి. అంటే ఎట్లుంది మేడం పొలిటికల్ జర్నీ? 100% చెప్పాలంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు.
ఇబ్బందులైతే ఉంటాయి. అండ్ మహిళలకి ఇంకా ఉంటాయి. టూ మెనీ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఓన్లీ పొలిటికల్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా, ప్రొఫెషన్ అయినా కూడా మనకి నిరంతరం ఛాలెంజెస్ ఉంటాయి. యాస్ ఏ ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా, సర్కిల్ పరంగా ఎవరో ఒకరు మనం టార్న్ చేస్తూ ఉంటారు, మనం చిన్న చూపు చూస్తూ ఉంటారు. మనం ఏదైనా చేసినా కూడా అంత పెద్ద ఏం చేసిందిలే అన్న మాటలు కూడా మనకు చాలా ఉంటాయి. అవన్నిటిని కూడా ఫేస్ చేసుకొని అందరి సపోర్ట్ తోటి అదేంది మన గురించి తప్పుగా మాట్లాడిన గురించి మనకెందుకు, మన గురించి మంచి మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాక మనం ఇంకేమైనా చేయొచ్చు. నెగటివిటీని క్యారీ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. ఆ నెగటివిటీలోనే పాజిటివిటీ ఎత్తుక్కొని ముందుకెళ్ళడమే పెట్టుకున్నా. సో ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, ఇబ్బందులు అయితే ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా ప్రజల సహకారం ఉంది కాబట్టి ముందుకైతే వెళ్తున్నాం. ఎప్పుడన్నా ఎందుకు వచ్చినాం నాయన ఈ రాజకీయాలకి అనుకున్నా దాని ఒక 2-3 సందర్భాలు ఉండే, కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ జరిగినాయి. అంతెందుకండి, ఇప్పుడు లేడీస్కి ఈజీగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. జస్ట్ రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కాల్ నేను ఆన్సర్ చేస్తాను. ఎవరిది నేను ఆన్సర్ చేయకుండా ఇన్ కేస్ బిజీగా ఉన్న సందర్భంలో మిస్ కాల్స్ అయినా చూసుకొని కాల్ బ్యాక్ చేయడం ఏదో ఒక సందర్భంలో. బట్ ఒక్కొక్క సందర్భంలో మిస్ అవుతుంది. మెసేజెస్ మాత్రం చూసి రిప్లై ఇవ్వడం అది అవసరం అయితే, అంటే ఆ ఇష్యూని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. ఉత్తుగానే ఇవాళ రేపు ఎట్లున్నావు, ఏం తిన్నావా అన్న టైంపాస్ దానికి కొంచెం కష్టం లేదు మనం ఉన్న బిజీ లైఫ్లో. సో రీసెంట్గా ఒక సోదరుడు మా ఏరియాకి సంబంధించిన ఆయన రంజాన్ టైంలో, ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అవుతున్నప్పుడల్లా కొంచెం మాకు వర్క్లు అవ్వట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే ముందు కంటే ఇప్పుడు మాకు ప్రాపర్గా డీషిల్టింగ్స్ కానీ అంటే పూర్తి స్థాయిగా వర్క్స్ అవ్వట్లేదు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. సో ఫెస్టివల్స్ టైంలో ముందే మనకి వర్క్స్ చేయడం అవి ఇవి జరుగుతుంది. సో ఆయన వీడియో తీస్తూ, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, జస్ట్ 3 months అవుతుంది. అయితే ఆయన వీడియో తీసుకుంటా మేడంకి ఫోన్ చేస్తే ఎత్తుతలేదు. ఐ థింక్ మంచిగా పెళ్ళి చేసుకొని హనీమూన్లో హస్బెండ్తో ఎంజాయ్ చేస్తున్నట్టుంది అని చెప్పి. అసలు ఇప్పుడు దాకా నేను మా హస్బెండ్తో ఎక్కడ పోయింది లేదు పెళ్ళైనప్పటి నుంచి, ఫ్రాంక్గా చెప్తున్నా. గుళ్ళు గోపురాలు తిరిగినాం, అది ఇక్కడిక్కడే ఉండి, కానీ అంతా ఇప్పుడు మైండ్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు వేరే దాని మీద ఫోకస్డ్ ఉండదు మనకు యూజువల్గా. ఎక్కువ ఫ్యామిలీకి టైం ఇవ్వలేం, ఇక్కడే ఎక్కువ ఉంటుంది. సో అట్లా మాట్లాడినప్పులా కొంచెం బాధ అనిపిస్తుంది. అరే అసలు ఎదుటోళ్ళు ఏ పరిస్థితులు ఉన్నది. నేను యాక్చువల్గా చెప్పాలంటే 3 months నుంచి మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు. నా మ్యారేజ్ 4 days బిఫోర్ నుంచి మా ఫాదర్కి కొద్దిగా ప్రాబ్లం అయితే అప్పటి నుంచి కూడా కొంచెం హాస్పిటల్స్ అని అక్కడని తిరుగుతూ ఈ వర్క్స్ అన్ని హ్యాండిల్ చేయడము, ప్లస్ ఫ్యామిలీ ఫంక్షన్స్, పబ్లిక్ ఇష్యూస్ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో అట్లాంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే, అట్లా ఇంకా చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినవి కూడా ఉన్నాయి. బట్ ఎవరు ఏం చేసినా కూడా అల్టిమేట్గా పైన దేవుడు చూస్తున్నారు. ఎంత పొలిటీషియన్ అయినా కూడా వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. ఎవరైనా కూడా ఏంటంటే ఇప్పుడు మేము పవర్లో ఉండేసరికి మాకు మొత్తం దేవుడు ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చేస్తారేమో అని అనుకుంటారు. బట్ అల్టిమేట్గా మేము కూడా అందరిలాగా మనుషులమే. కానీ ఆ ఇచ్చిన పొజిషన్ ఏదైతే పొజిషన్ అనుకుందో రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇప్పుడు అక్కడ మంచి అయినా మాకే, చెడైనా మాకే, అన్నీ మేమే తీసుకోవాలి. సో అట్లా తీసుకోవాలి కాబట్టి ఇంకా పొజిషన్లో ఉన్నది తప్పదు కాబట్టి నేను అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అంతే. ఎక్కువ ఎవరిని ఫాలో అవుతారు మేడం అంటే పొలిటికల్గా? అందరినీ ఫాలో అవుతా. మంచి మీకు అంటే మీకు నచ్చిన నాయకుడు, మీకు ఇన్స్పిరేషన్? నేను యాక్చువల్గా రాజకీయాల్లో ఒక దగ్గరగా వ్యక్తి, ఒక మాస్ లీడర్ని చూసినా అంటే మా ఎమ్మెల్యే గారు. నిరంతరం వారితోనే ఉంటాం. నాకు ఒక పొలిటీషియన్ అనేది తెలియదు. ఇప్పుడు ఈ ఉద్యమము టైంలో అంతా కూడా నేను స్కూల్కి పోయే టైం యాక్చువల్. ఆ టైంలో నాకు అసలు అప్పుడు ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు తెలియదు. నేను అంతా నేర్చుకుంది అంతా కూడా అంటే ఆ టైంలో ఏమంటారు మనకి స్కూల్ బంద్ చేయడము అవన్నీ ఇష్యూస్ అవుతున్న టైంలో అప్పుడు కొంత చెప్తుంటే ఏదో తెలుసుకున్నాం కానీ ఇన్ డెప్త్గా తెలుసుకోలే. బట్ ఆఫ్టర్ నేను ఎగ్జాక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గరగా చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మా పద్మారావు గారు. ఆ తర్వాత మా ఐటీ మినిస్టర్, అప్పుడు గత ఐటీ మినిస్టర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సో వారిచ్చే సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ, అంటే లీడర్ అంటే అందరిలో ఏదో ఒక డిఫాల్ట్ ఉంటుంది. ఎవరికి అందరు 100% పర్ఫెక్ట్ కాదు.
ఎవరైనా కూడా మనుషులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, వాళ్ళది ఏదో ఒక ఇది ఉంటుంది. కానీ డిఫాల్ట్స్ ఎతికేదానికంటే బదులు మనుషులు చేసే మంచితనాన్ని తెలుసుకొని దాన్ని ఫాలో అయ్యి ముందుకెళ్ళి, అంటే ఇన్స్పైర్ అయ్యి నేర్చుకొని ముందుకెళ్ళడమే మనుషులు ఉండే లక్షణం. కానీ ఇవాళ రేపు అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ అనేది ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అదే కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఎవరైనా సర్వీస్ చేస్తున్నారంటే అది ఎక్కువ వైరల్ కాదు, ఆడేమైనా లొల్లి చేస్తున్నారంటే అది వైరల్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. బట్ ఎవరైనా కూడా పాజిటివిటీని ఎక్కువ క్యారీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో కూడా అదే వైబ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే. తెలంగాణలో 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. జరుగుతుందా మేడం అట్లా? 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారా లేదా అనేది పక్కకు పెట్టి ఆ మహిళలను అందరినీ ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది మహిళలు యూసిడి సెక్షన్లో. సో ఆ మహిళలందరూ అంటే వాళ్ళు సెల్ఫ్గా ఎదగడానికి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి లోన్స్ తీసుకొని చిన్న చిన్న స్మాల్ స్కేల్ బిజినెసే కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాల పాటు వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండే వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేసినాం, చేసుకునే వాళ్ళంటే. ఎందుకంటే వీహబ్ ఒకటి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అని మనం క్రియేట్ చేసి ఎవరైనా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఇంకేదైనా ఐడియాస్ తోటి వస్తే వారికి సపోర్ట్ ఇవ్వడం, ఫైనాన్షియల్ కానివ్వండి గైడెన్స్ ఇవ్వడం అవన్నీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 18 నెలల నుంచి ఇది నేను కావాలంటే మీకు కాల్ కూడా వినిపించగలుగుతాను. 18 months నుంచి ఏం జరుగుతుందంటే అదే మహిళలను కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం గ్రూప్లో ఉన్న మహిళలను మీరు మీటింగ్లలోకి రావాలా, రాకపోతే మిమ్మల్ని లోన్స్ కట్ చేస్తాము, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ రాకుండా చేస్తాము అని వాళ్ళని బెదిరించడం, భయపెట్టియడం. వచ్చిన మహిళలకి సరే వాళ్ళు ఆ భయంతో వాళ్ళు అక్కడికి పోయినా మీటింగ్స్లలో ప్రాపర్గా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం చేయడం అవన్నీ జరుగుతున్నాయి. అంటే మేము కొన్ని ఇన్సిడెంట్స్ మా ఏరియాలోనే చూసినాం. వాళ్ళ సెల్ఫ్ ప్రోగ్రామ్స్కి అంటే పర్సనల్ బర్త్డే ప్రోగ్రామ్స్కి కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ అని ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని అప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ బయటికి వచ్చినాయి. అప్పుడు దాకా మాకు తెలిసిన 1-2 సందర్భాల్లో ఆఫీసర్కి చెప్పి మేము కామ్ అయిపోయినాం. కానీ ఇది ఇంకెక్కువ పీక్ అయిపోయింది. మిగతా సందర్భాలంటే ఏదో అధికారిక కార్యక్రమాలంటే సరే వీళ్ళు కూడా కొంత భాగస్వాములు అవుతారు కాబట్టి మేమేం ఎప్పుడు అనలేదు. కానీ పర్సనల్ బర్త్డే ఈవెంట్స్కి కూడా ఖచ్చితంగా రావాలి, రాకపోతే మీకు లోన్స్ రావు అండ్ అటెండెన్స్ వేస్తామని చెప్పడము, ఇది అంతా మహిళలు చాలా సఫర్ అవుతున్నారు. అది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కాక ఇప్పుడు వచ్చే వాళ్ళకి 2,500 అన్నారు మన రేవంత్ రెడ్డి అన్న. ఇప్పటిదాకా వాళ్ళకి ₹1 ఇవ్వలే. కష్టపడి సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే హైడ్రా పేరుతో నా మహిళలను రోడ్డు మీద చేసింది. వాళ్ళు కోరుకునేది ఇది కాదు కదా. నువ్వు కోటీశ్వరన్ అన్నప్పుడు జస్ట్ 10 మందికి చేసి నేను 1,000,000 మందిని చేసినా అని చెప్పుకోవడం కరెక్ట్ అయితే కాదు. మేమైనా కూడా అదే అంటున్నాం. నువ్వు చేస్తే అందరికీ. గత బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం మహిళలను పట్టించుకోలేదు కదా. తప్పది. మీకు కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. మా మహిళలు ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళని కాల్ చేస్తాను, ఎన్ని లోన్స్ మేము ఇవ్వగలిగినాము నేను అదే చెప్తున్నా. అదే మహిళలను మా దగ్గర సెట్విన్ అన్న సంస్థ, అది గవర్నమెంట్కి రిలేటెడే కదా. అదే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న స్కీమ్సే కానివ్వండి, లేదంటే ట్రైనింగ్ సెంటర్సే కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్తో కూడా మేము టైఅప్ అయ్యి చాలామంది మహిళలకి ట్రైనింగ్స్ ఇప్పించి ఏమంటారు వాళ్ళని ఒక లైవ్లీహుడ్ స్థానానికి తీసుకెళ్ళగలిగినాం. కానీ ఇప్పుడు నేను మీ మీడియాతోని వెళ్దాం, కావాలంటే లైవ్గా వెళ్దాం, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఏం చేసిండు అనేది ఒకసారి క్లియర్గా అడుగుదాం. వాళ్ళే స్వయంగా చెప్తారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేసిరా అని అంటున్నారు కదా. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు కరెక్ట్గా. ఆ ఫ్రీ బస్తోని మంచి కంటే చెడు అవుతుంది. ఎంతమందికి వచ్చిందో మేము ఏమంటున్నాము, ఇప్పుడు వారు చేసిన పథకాలు కానివ్వండి, తీసుకున్న లబ్ధిదారులే కానివ్వండి, వాళ్ళ గవర్నమెంట్లో ఒకసారి పెట్టమనండి ఎంతమందికి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాడో ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు ఎవరికి క్లారిటీ లేదు. తెలంగాణలో వేరే ఏ మహిళల కన్నా టికెట్లు కొడుతున్నారా? అందరు ఫ్రీ బస్సు ఉపయోగిస్తున్నారు కదా. దేనికి? తెలంగాణలో మహిళలందరికీ ఫ్రీ బస్సు ఉపయోగపడుతున్నది కదా. ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి అందరూ యూజ్ చేస్తున్నారు. ఉట్టి ఫ్రీ బస్ గురించి నేను మాట్లాడట్లేదు, స్కీమ్స్ పరంగా మాట్లాడుతున్నా. 2,500 గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మేము ఇస్తాము అని అన్నారు. ఇచ్చారా? 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు.
తులం బంగారం మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఫ్రీ బస్ ఒకటి పెడితే సరిపోదండి. అదే మహిళలు ఎండకి వానకి బస్ స్టాప్స్ లేకుండా అక్కడ ఇబ్బంది పడుతూ నుంచున్నారు. అట్లాంటి ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఉత్తి ఫ్రీ బస్ ఇచ్చేసి నువ్వు ఎక్కువ కొట్లాడుకొని అట్లాంటి మరి మీరు పురుషులు ఎవరు ఓటేయలేదా అండి? మరి మీరు టికెట్ తీసుకొని ఫుడ్ బోర్డింగ్లో చేసుకుంటా మీ ప్రాణాలు రిస్క్ చేసుకుంటా బస్సులలో తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగాలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టికెట్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్సును వ్యతిరేకిస్తున్నాను. నేను ఫ్రీ బస్ని వ్యతిరేకిస్తలే. అదే ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా పెట్టి అసలు ఏం ఇష్యూస్ అవుతున్నాయి అని చూసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేస్తే వారికే మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్క సజెషన్. అది ఎందుకు చెప్తున్నామనంటే ఇప్పుడు బస్సెస్ ఎక్కువ లేవు, చాలా బస్సెస్ కొన్ని రిపేర్ స్టేజ్లో ఉన్నాయి, బస్ స్టాప్స్ లేవు, అక్కడ కూర్చోడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షం పడింది అనుకో, ఉన్న అక్కడ బస్ స్టాప్ లేదు కాబట్టి పోయి ఎక్కడో నుంచుంటుంది, ఆమెకు వచ్చే బస్ మిస్ అవుతుంది కదా, మళ్ళీ ఆమె గంటలు అక్కడ నుంచోవాల్సింది కదా. అవన్నీ ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా మహిళలు, అవి ఎందుకు కనిపించట్లేదు? మేము అదే అంటున్నాం. మేము ఫ్రీ బస్ పెట్టాం మేము ఏదో చేసేసినాం పూర్తిగా. అదే ఫ్రీ బస్తో ఇప్పుడు మహిళలందరూ కొట్లాడుకోవట్లేదా? మీ మీడియా ఛానల్స్లోనే చూపిస్తున్నారు కదా, జుట్లు పట్టుకొని కొట్లాడుకోవడం, పోలీస్ స్టేషన్లో పోవడం, ఆర్టీసీ డ్రైవర్ని కండక్టర్ని కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, వాళ్ళు కూడా మహిళల మీద రూడ్గా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఏదైనా కొంతమంది ఎగ్జామినింగ్ అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్లో తీసుకొని దాని మీద డ్రాబ్యాక్స్ ఏంటి, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏంటి అనేది చూస్తారు. అవి చూసి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళ సజెషన్ కూడా. అంటే ఉట్టి ఫ్రీ బస్ తోటి కావాల్సిన అవసరాలు చాలా ఉంటాయి, దాన్ని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. అప్పుడు దాకా సక్సెస్ కాదు, ఇట్లనే ఏదో ఒక నెగిటివిటీని వాళ్ళు క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటారు. ఓకే, ముఖ్యమంత్రి భాష ఏ విధంగా ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎనలైజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ప్రతి సందర్భంలో నేను ఒక ముఖ్యమంత్రిని అని చెప్పుకునే పరిస్థితికి ఆయనకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన. అదే ప్రవర్తన మంచిగా ఉండుంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయనను ఆదరిస్తారు. ఫస్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక చైర్ దగ్గరకు పోయినప్పుడు సరే నువ్వు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇక ఒరినో ఇక పిచ్చోడ్లాగా అని అంటే ఎవరైనా తీసుకుంటారు. బట్ ఒక స్థాయిలో ఉన్నావు, ఒక చైర్ ఉన్నావు, నువ్వే అంటావు నేను ముఖ్యమంత్రిని, చైర్కి ఏదైనా గౌరవం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చినావు అని అంటే నీ అంటే మాట్లాడే విధానం కానీ జనాలను రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇట్లా హుందాతనం మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరినైనా అంత వల్గర్గా తిట్టిరో చూసిరా మీరు? ప్రతిపక్షాలను కేసీఆర్ పక్కన పెడదాం, నేను ప్రతిపక్షాలను ఎప్పుడైనా, ఎందుకంటే ఆ చైర్లో ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన ఒక్కడనే కాదు, కేసీఆర్ గారే కాదు, గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. కేసీఆర్ పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి గారు భాష బాగాలేదు అంటున్నారు కదా, మీరు మీ సీట్ కింద ఏమన్నా ముళ్ళకంపు ఉందా? అంటే మీరు మాట్లాడితేనేమో బాగుంటుంది, వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడినా, నేను ఏ సందర్భంలో మాట్లాడినా అది మీకు ఐడియా ఉందా? నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను అవును. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మేము చాలా ఓపికగా ప్రతి ఒక్కటి వింటున్నాం. ఎక్కడ వాళ్ళని ఇంటరప్ట్ చేయలే, ఎక్కడ వాళ్ళని అడ్డుకోలే, వాళ్ళు ఏది చెప్పినా కూడా మేము విన్నాం. కానీ నేను లేసి మాట్లాడంగానే నేను ఏది చెప్పినా కూడా నిమిషంకి అడ్డుకోవడం, ప్రతిసారి అంటే ఆపే ప్రయత్నం చేయడం, ఏదో ఒకటి అనడం, నన్ను కమెంట్ చేసుకుంటూ మాట్లాడితే నేను ఎందుకు ఊరుకోవాలి? సో కదా, సేమ్ అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు నేను ఇంకొకటి చెప్తా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా అన్నారు కదా, ఫస్ట్ అది స్టార్ట్ పెట్టింది ఎవరండి? ఎవరు స్టార్ట్ పెట్టినారు? ఫస్ట్ కేసీఆర్ గారు స్టార్ట్ పెట్టలేదు, రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ పెట్టినారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడితే తిట్టినట్టు ఎక్కడా ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా కూడా బూతు మాట్లాడినట్టే ఉంటుంది. తెలంగాణ యాసలో కొంచెం కేసీఆర్ మాట్లాడింది కాబట్టి కొంత అది తిట్టులే కనిపించలేదు, ఎక్కడ అసలు తిట్టలేదు. ఇప్పుడు పేగులు మెడలు వేసుకుంటా, కోస్తా, కత్తులు పట్టుకుంటా, పండబెట్టి దొక్కుతా, గాడిది కొడుకులు, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడినరా? చూద్దాం కావాలంటే, మొత్తం కేసీఆర్ గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 2 ప్లే చేద్దాం. ఎవరు ఎక్కువ ఎట్లా భాషలు మాట్లాడిండ్రు, ఎవరిని తిట్టిండ్రని. అంతెందుకండి, మొన్న మేము ధర్నా చేసే రైట్ ఎవరికి లేదా చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మొన్న అన్నపూర్ణ అన్న పేరుతో ఎవరికి ఇబ్బంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఇబ్బందా? ఆ పేరును తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడంలో మేము అబ్జెక్షన్ చేసినాం, డెఫినెట్గా చేస్తాం. అక్కడ కేసీఆర్ గారి పేరు లేదు, కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల పేర్లు అక్కడ ఎక్కడ పెట్టాలి. అన్నం పెట్టి అమ్మ పేరు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం తినాలన్న ఉద్దేశంతో అన్నపూర్ణ క్యాంటీన్ అని మనం స్టార్ట్ పెట్టడం జరిగింది. ఆ పేరుని కంటిన్యూ చేయడంలో ఎవరికి ఇబ్బంది ఉండకపోతుంది, కానీ దాన్ని ఇంద్రమ్మ పేరు పెట్టినడంతో మేము ప్రొటెస్ట్ చేసినాం. మీరు ఇంద్రమ్మ పేరు కాకుండా ఇంకేదైనా తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ఇంకెవరిదైనా పేరు పెట్టుంటే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంద్రమ్మ పేర్లతో మస్తు
కార్యక్రమాలు చేస్తున్నావు, మళ్ళీ ఇంద్రమ్మ ఎందుకు, అన్నం పెట్టే దగ్గర కూడా అక్కడ రాజకీయం చేయడం ఎందుకు, ఇంకెవరిదైనా పేరు పెట్టు. ఇంద్రమ్మ పేరు పెట్టినారనే అబ్జెక్షన్ అనేదే కాదు, ఆ పేరు ఒకటి ఇంకేదైనా పేరు పెట్టినా ఖచ్చితంగా మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయం. అక్కడ పోయి కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది అక్కడ పోతే మొన్న ఆయన ఏం మాట్లాడిండండి, ధర్నా ఇంద్రమ్మ పేరు పెట్టినందుకు కొంతమంది ధర్నా చేసిన వాళ్ళు బట్టలు ఉడదీసి కొడతాన్నాడు. తెలియదా అక్కడ ఎవరు ధర్నా చేసినని ఆ మాత్రం అవగాహన ఉండదా? మరి మేయర్ పక్కన కూర్చొని నవ్వుతుంది, అదే కార్యాలయం కదా మేము అందరం కలిసి ధర్నా చేసింది, అట్లెట్లా మాట్లాడతారని అనలేదు. మా కార్పొరేటర్లు ఉన్నారు, మా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, అట్లా మాట్లాడేదని ముఖ్యమంత్రికి చెప్పడానికి చేత కాలేదు మా మేయర్ గారికి. మరి అట్లా మాట్లాడడం కరెక్టా? అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాలలో చాలా వల్గర్గా రేవంత్ రెడ్డి గారు సంబోధిస్తున్నారు కాబట్టి వారికి తగ్గట్టే మేము సమాధానం చెప్తున్నాం. వారు ఎప్పుడైతే తగ్గుతారో వారి మాట తీరు తగ్గుతుందో మా మాట తీరు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆయనకు మంచిగా చెప్తుంటే అర్థం అవ్వట్లే కాబట్టి ఆయన తీరుగానే మేము సమాధానం ఇవ్వాలని మేము అట్లా ఇస్తున్నాం. మాకు అట్లా మాట్లాడాల్సిన ఇష్టమే లేదు, 101% అట్లా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఆయనకు అట్లా మాట్లాడితేనే నచ్చుతుంది అనే ఇంటెన్షన్తో మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తున్నాం. 10 yearsలో మీరు చూడండి ఎక్కడ కూడా ఇట్లాంటి ఏమంటారు గొడవలు ఎక్కువ జరిగే సందర్భాలు లేకుండే, చాలా పీస్ఫుల్గా అంటే అయినాయి. కానీ నేను అవ్వలేదు అని చెప్పలేదు, కానీ ఇంత వరస్ట్గా కాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా గల్లీలలో కొట్లాటలు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు, థ్రిటనింగ్ కాల్స్, సెక్యూరిటీ వైఫల్యం. అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి పనిచేస్తున్నారు? ప్రజల గురించి పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడడానికి పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటారు పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం ఇదే డ్యూటీగా పెట్టుకున్నారు. కానీ అందుకనే కదా భద్రతా వైఫల్యం అంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్భవన్కి కాల్ వచ్చింది బాంబ్ పెట్టినరని, మరి కొన్ని కోర్టుకి, అదే చాలా ఇట్లాంటివి ఆకతాయిలు అన్నీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది చాలా కీన్గా ప్రతి ఒక్కటి అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అసలు పట్టించుకునే ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడ రివ్యూస్ లేవు. మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వు, ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్, దానికి కావాల్సిన అవసరమయ్యే ఫెసిలిటీస్ కూడా ఇప్పటిదాకా ప్రొవైడ్ చేయలేదు. మాకు హైడ్రాని ఒకటి కొత్తగా వచ్చింది కదా, దాంతో డీషిల్టింగ్, పాట్ హోల్స్ అంటారు. మాకు గతంలో మాన్సూన్ వెహికల్స్ ఒకటి ఉంటుండే, ఐఆర్టీ వెహికల్స్ ఉంటుండే. ఏమైనా చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రిపేర్ చేయడము, వాటర్ స్టాగ్నేషన్ అయితే ఈ వెహికల్స్తోని క్లియర్ చేయడం అట్లా జరుగుతుండే. ఇప్పుడు హైడ్రా వచ్చింది, అసలు ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారని మాకు క్లారిటీ లేదు. ఏదైనా కంప్లైంట్ చెప్దామనంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పుడు దాకా మాకు ఐడియా లేదు. మేము ఎట్లా పని చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కదా, అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. 10 years పాటు మాకు ప్రాపర్గా ప్రతి ఒక్క ఆఫీసర్ రెస్పాండ్ అయ్యిండు. ఏదో మేము అధికారంలో ఉన్నామని కాదు, మా కోఆర్డినేషన్ అట్లా ఉండే. అధికారులు పైనుంచి ప్రతిసారి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, కమిషనర్ గారు చూస్తారు, మంత్రి గారు రివ్యూస్ అయితే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వార్డ్ లెవెల్ ఆఫీస్ ఉంటుండే. ఇప్పుడు వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఉత్తగా కూర్చొని టైంపాస్ చేసుకోవడానికే ఉన్నాయి, కానీ పబ్లిక్ గ్రేవియన్సెస్ వినడానికి, వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ కావడానికి అయితే పని చేయట్లేదు క్లియర్గా. ఓకే, తెలంగాణలో చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి మాట్లాడినారు. అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కూడా ట్యాప్ చేసారు. అట్లా మీదేమన్నా ఫోన్ ట్యాపింగ్ గురైందా మేడం? అట్లా ఏమన్నా? నాదే కాదు, ఎవరి ఫోన్లో ట్యాప్ కాలేదు. మొన్న రీసెంట్గానే ఒక స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు దాకా మాట్లాడిన ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మొత్తం సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, అందరు పర్సనల్ విన్నర్ అది ఇది అన్నారు. అదే పోలీస్ ఆఫీసర్ బయటికి వచ్చి ఏ సెలబ్రిటీ ఫోన్లు ట్యాప్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్కి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారికి అవసరం లేదు ఒకరి ఫోన్లు వినడం, ఇంకొకరి ఫోన్లో పర్సనల్ మ్యాటర్స్ వినడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు భద్రతని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎక్కడ ఎటువంటి ఏమైనా ఇన్సూరెన్స్ అవుతున్నాయి అనేది బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ అనేది ఇస్తారు. వాళ్ళ పర్సనల్స్ ఈయన ఏదో చేయాలన్న అవసరం చిల్లరేషాలు మాకు అసలుకే లేదు. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది, అదేదో కొత్త విషయం అన్నట్టు చూస్తున్నారు. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి సెక్యూరిటీని బలోపేతం చేయడం, అంటే ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఎటువంటి అంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉండడానికి వాళ్ళు సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగంగానే ఇదొకటి. కానీ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి పర్సనల్స్ని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి థ్రిటన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, తొందరలో నిజాలు బయటపడతాయి. మీడియా సంస్థల మీద దాడి చేసడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మీడియా సంస్థల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ అదే మీడియా సంస్థ ఒక పర్సనల్ లైఫ్లో పోయి వాళ్ళ ఫ్యామిలీ చట్టం ఉంది కదా,
చట్టం ఉంటే అదే చట్టాన్ని అందుకనే అన్నారు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం దాని మీద దాడి చేయమని చెప్పేసి ఎవరు చెప్పలే. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మీ ముందే ఇట్లా కూర్చొని ఎవరైనా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, మీ కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే, నువ్వు వెళ్ళు, నేను లీగల్ నోటీస్ పంపిస్తాను, నన్ను తిట్టినావు కదా అని చెప్పేసి అట్లా అంటారా? మీరు అప్పుడే రియాక్ట్ అవుతారా? మీరు ఒక మాట అనకుండా ఉంటారా? మీరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా? మొత్తం ఒక నేను పేషెంట్ లెవెల్, నేను పూర్తిగా నాకు మీరు అడిగింది నేను చెప్తాక డెఫినెట్గా. ఎవరైనా కూడా ఎవరి మీద కూడా ఖచ్చితంగా దాడి చేయొద్దు. కానీ ఆ దాడి ఎందుకు జరిగింది అనేది వెనక ఉన్న లోపాలు కూడా మనం చూడాలి. చాలా సందర్భాలు, అది ఒక్కసారి కాదు, చాలా సందర్భాలు ఒక్క ఛానలే కాదు, చాలా కొంతమంది ఛానల్స్ అన్వాంటెడ్గా వాంటెడ్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెయ్యని విషయాన్ని కూడా చేసినామని పదే 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 ప్రజలకు చూపించే విధంగా వాళ్ళు ప్రచారం చేయడం, తమ్లైన్స్ పెట్టడం, కూర్చొని వాళ్ళ మీడియా ఛానల్స్లలో కూర్చొని వాళ్ళు ఇట్లా ఏదో వాళ్ళ బాత్రూంలో ఉండి వీళ్ళు ఏమేం చేస్తున్నారో అని విన్నట్టు, పక్కనే ఉండి చూసినట్టు, ఎనలైజ్ చేసిన అన్న విషయాలు మాట్లాడినట్టు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఆ ఇష్యూ కోర్ట్ పరిధిలో ఇన్వెస్టిగేషన్ ఏసీపీ దాంట్లోనూ వాళ్ళ దగ్గర ఉంది, నడుస్తుంది. వాళ్ళే ఎవరు చెప్పలేంది మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళు చెప్పిన ఎవరైనా సెలబ్రిటీలో చాలామంది ఒక్కరు కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. అందరు రాజకీయ నాయకులే ఎవరిది వాళ్ళ అవసరాలకి కాపాడుకోవాలి కాబట్టి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చిపోతున్నారు. అది కూడా ఎవరు కూడా చెప్పలే అధికారులు, అవును వీళ్ళది అయిందని ఎవరు కూడా చెప్పలేరు. అవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, రియాలిటీ ఎక్కడ లేదు. సో అట్లా పదే 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 వేస్తున్న ప్రతిసారి, అంటే ఇది ఒక్కసారే కాదు, గతంలో కూడా కేటీఆర్ గారు వారి మీద ఎవరు అనుచితంగా మాట్లాడినా కూడా వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మీడియా ఛానల్స్కే కానివ్వండి, కొండా సురేఖ గారికి కానివ్వండి, ఇంకా వేరే ఇతర యూట్యూబ్ ఛానల్స్కే కానీ వాళ్ళు ఆ ప్రకారమే పోతున్నారు. కానీ కొంత ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఓపికని వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. అట్లా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు కదా, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఖండిస్తున్నారు మహా న్యూస్ మీద, మరి అది కరెక్ట్ కాదు కదా. మీరు చక్కగా ఉన్నప్పుడు అందరి గురించి మాట్లాడాలి. మీరే చక్కగా మీ పార్టీ నాయకులే చక్కగా లేదు, మీరు మా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎవరు చేసినా దాడి కరెక్ట్ కాదు, లీగల్గానే పోవాలా. అదే విషయం మా కేటీఆర్ గారు చెప్పారు. వారు ఆ టైంలో లేరు, వారు లండన్లో ఉన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు ట్వీట్ చేసి మా పార్టీ నాయకులను అలర్ట్ చేసి అట్లాంటి చర్యలకు పోకండి, లీగల్గా ప్రొసీడ్ అవుదాం, లీగల్ నోటీస్ పంపిస్తాం, వాళ్ళని ఎదుర్కొందాం, అట్లాంటి చిల్లరోళ్ళతో మనం చిల్లర కావద్దని అని చెప్పి మమ్మల్ని ఆపారు. లేదంటే ఇంకా జరుగుతుంది. అది వాస్తవానికి దాడి కూడా కాదు. వాళ్ళు అక్కడికి పోయి నిరసన ప్రకటించే టైంలో వాళ్ళకి వాద్వాద్యం ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏదో ఇంకా పిచ్చిగా మాట్లాడితే మా వాళ్ళు పోయి అట్లా చేశారు. కానీ వాంటెడ్గా దాడి చేయాలి, ఇంకేదో చేయాలని ఇంటెన్షన్ అయితే మా వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు, 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అట్లాంటి చర్యలకు పోరు కూడా. అండ్ పార్టీ చేసిన వాటి మీద యాక్షన్ తీసుకొని ఎవరిని ఫర్దర్గా కాకుండా చూసుకోవడానికే ఉన్నారు. సో అదే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పార్టీ మారారు. సో మీకు అట్లేం ఆహ్వానం రాలేదు మేడం పార్టీ మారడం? ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, లేనప్పుడు కూడా వచ్చింది. పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది పిలవడం జరిగింది, లేనప్పుడు కూడా కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా కొంతమంది రమ్మన్నారు. బట్ ఎవరు ఏం పిలిచినా కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మాకు ఏమంటారు, ఏదైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది అనే ఉద్దేశంతో. అండ్ మోర్ ఓవర్ నాకు లైఫ్, నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిందే బీఆర్ఎస్ పార్టీతోనండి. నేను ఎవరిని కూడా ఏమంటారు ఇష్టపడలే. ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టుకున్నారు అంటే బీఆర్ఎస్ వల్లనే. నాకు ఆ 10 years అవకాశం ఇచ్చారు కాబట్టి, ఆ ఎంకరేజ్మెంట్ చేసిండ్రు కాబట్టి నేను ఈరోజు ఈ చైర్లో కూర్చొని మేము ముందు మాట్లాడగలుగుతున్నాను. సో అదే అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను అనేదాన్ని ఎవరికి తెలియదు, అండ్ నా పని నేను చేసుకునేదాన్ని. సో నన్ను ఇంతమందికి పరిచయం చేసి నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా నేను లాయల్గా ఉండాలి. సో ఆ లాయల్టీ మా ఫాదర్ పద్మారావు గారికి చూపించారు కాబట్టి అదే లాయల్టీ నేను మా పార్టీకి చూపిస్తున్నా. ఖచ్చితంగా పార్టీ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, అధికారం కోసం అయితే కాదు, పార్టీ మీద అభిమానంతో. ఎప్పుడన్నా కలిసిరా మేడం కేసీఆర్ని? మస్తుసార్లు కలిసిన. ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళ సొంత కూతుర్నే కలవకుండా ఉంటాడు, అందుకే ఉత్తరాలు రాసుకుంటారు. అది తప్పు. అక్క కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది.
ఇది నాకు అలవాటు. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కూడా నేను కొన్ని విషయాలు డైరెక్ట్‌గా చెప్పుకోలేని విషయాలు లెటర్ రూపంగా కొంచెం డీప్‌గా చెప్పడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతోటి లెటర్ రాసిన. ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో చేసిన. అట్లా అంటే చాలా సందర్భాలలో వాళ్ళు ఎళ్లి కలిసారు. మొన్న కూడా ఎళ్ళిండ్రు. హాస్పిటల్‌కెళ్ళినారు. ఫార్మ్ హౌస్‌కెళ్ళిండ్రు. అట్లా ఒక తండ్రి కూతుర్ని కలవకుండా ఉండడం, కూతురు తండ్రిని కలవకుండా ఉండడం అట్లాంటిది ఏమి జరగలేదు. అది తప్పు. అండ్ మమ్మల్ని కూడా చాలా సందర్భాలలో కలిసిండు. అండ్ నిజంగా చెప్తున్నా ఇంత వేల మందిలో వాళ్ళకి ఎట్లా గుర్తుంటుందో అర్థం కాదు. కొంతమంది మనం పేర్లు మర్చిపోతాం. కానీ కేసీఆరే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి మేము ఎలక్ట్ అయిన తర్వాత సో అది ఆ రిమెంబరెన్స్ ఎట్లా ఉంటుందో కానీ అక్కడెక్కడో మేము ఉంటే నా పేరు గుర్తులేకపోయినా గూగుల్ అంటే నేను అప్పుడు గూగుల్లో వర్క్ చేసి వచ్చేసిన అని అదొకటి మైండ్ గూగుల్ అమ్మాయి గూగుల్ అని ఇట్లా సంబోధించడం అట్లా పిలవడం అట్లా చేశారు. అండ్ సెకండ్ టైం గెలిచిన తర్వాత మేయర్ అంటే మమ్మల్ని కార్పొరేటర్స్ అందరినీ పిలిచి ప్రగతి భవన్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు నేను అక్కడెక్కడో చాలా దూరంలో ఉండే, మనకు బ్యారిగేడ్స్ పెట్టిన మేము అక్కడెక్కడో ఉండే. అండ్ సార్ ఇక్కడ ఉండే స్టేజ్ మీద మాట్లాడి కింది దిగే టైంలో పిలిచారు ఇట్లా. నేను నన్ను పిలుస్తున్నారా ఎవరిని పిలుస్తున్నాను అటు ఇటు చూస్తున్నాను. నిన్నే అమ్మ రా అన్నారు. వచ్చిన తర్వాత ఎట్లున్నావు హేమ బాగున్నావా అన్నారు ఆయన. అని పక్కనున్న ఎక్స్ మేయర్ డిప్యూటీ మేయర్ గారికి ప్రెజెంట్ ఇప్పుడున్న మేయర్ గారికి పరిచయం అంటే అక్కడ ఉన్న వేరే నాయకులకి పరిచయం చేపిస్తున్నారు. ఆమె హేమ 2016 హైయెస్ట్ మెజారిటీ వచ్చింది గూగుల్ ఎంప్లాయ్ అనుకుంటా. సార్ పరిచయం చేస్తుంటే మేము ఆశ్చర్యపోయినాం. అంటే ఇంత గుర్తుందా సార్కి ఇంకా కూడా మేము అంటే మనము ఉన్న లక్షల మందిలో ఒకలం ఎక్కడో ఉంటాం, ఎప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్ళాం. మాకు పరిచయాలు ఉంటాయి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారితోనే ఎమ్మెల్యే గారితోనే ఎక్కువ టచ్ ఉంటుంది. కానీ కేసీఆర్ దాకా మేము వెళ్ళాం. ఓన్లీ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ మాత్రమే నిరంతరం కలుస్తూ ఉంటారు. మాకు అంత అవసరం పడ్డది. ఎప్పుడు అకేషనల్ బేసిస్లో వారి బర్త్డేకో లేదంటే మా పెళ్ళి ఏమైనా ఉండే అట్లా ఇన్విటేషన్స్ రీసెంట్ టైంలో మ్యారేజ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా వస్తా అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొద్దిగా వాళ్ళ హెల్త్ బాగా లేకపోవడం వల్ల సార్ రాలేదు. బట్ ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లా ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది వారు మానిటర్ చేయడం, చూడడం, తెలుసుకోవడం, అడగడం అనేది చాలా వాస్తవానికి సార్తో ఎక్కువ మనకు పని ఉండదు. సీఎం గారితో మనకు అన్నీ గ్రౌండ్ లెవెల్లో అయిపోతున్నాయి. సో ఎట్లుంటుందంటే సార్ చూస్తే చాలు, ఎట్లున్నా అమ్మ అంటే చాలు, చేస్తే చాలు, అంటే పెద్ద బ్లెస్సింగ్స్ ఇవ్వడం అట్లా అది ఒక్క సాటిస్ఫాక్షన్ చాలండి మాకు కేసీఆర్ గారి నుంచి. ఇంకేది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ అందరు వేరు, హేమ శ్యామల వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది ఎమ్మెల్యేలను గుర్తుపట్టారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇదంతా సోషల్ మీడియా ప్రభావం? ఓన్లీ సోషల్ మీడియా వరకేనా, లేకపోతే నెక్స్ట్ గ్రౌండ్లో వర్క్ చేసినాం కాబట్టి ఈ గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉత్తగా ఫోటోలు అయితే మనం పెట్టాం కదండి రెగ్యులర్గా. ఇప్పుడు నేను సెకండ్ టైం ఎందుకైనా గ్రౌండ్లో వర్క్ చేసినా కాబట్టి సెకండ్ టైం కూడా పార్టీ అవకాశం ఇచ్చింది, ప్రజలు కూడా ఆదరించారు కాబట్టి గెలవగలిగిన. సో గ్రౌండ్లో నా పనితీరు అట్లనే ఉంది, సోషల్ మీడియాలో కూడా నా పనితీరు అట్లనే ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో కనిపిస్తుందో 100% గ్రౌండ్లో అది ఉంటుంది. అట్లా ఎంప్లాయీస్ని పెట్టుకుని నడిపిస్తారా? ఎంప్లాయీస్ ఏముండదు, నేనే నా పర్సనల్గానే చూసుకుంటాను. మధ్యలో ఇద్దరికి అప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళతో ఇబ్బంది అయింది నాకు. కొద్దిగా ఫేస్బుక్ అకౌంట్స్ డిలీట్ చేసేయడం లేదంటే హ్యాక్ చేయడం అట్లాంటి సందర్భాలు అయినప్పుడు కొద్దిగా భయమై అప్పటి నుంచి నేనే హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎవరికి ఇచ్చేది లేదు. నేను నాకు టైం దొరికినప్పుడు ఫ్రీ టైం చూసుకొని అప్పుడు నేను ఫేస్బుక్ ఆపరేట్ చేయడం, సోషల్ మీడియా ఆపరేట్ చేసుకొని నేను అప్డేట్స్ చూసుకోవడం, అప్డేట్స్ పోస్ట్ చేయడం చేస్తాను. సో నా మటుకు నేను చూస్తా. అట్లేం లేదు. తెలంగాణలో నాకు ఇంత హైపు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 2016 ఎలక్షన్లో ప్రచారాలు అయ్యేటప్పుడే కానివ్వండి, గెలిచిన తర్వాత నేను చెప్పాను కదా 150 డివిజన్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. చూడడానికి కొంచెం చిన్న పిల్ల ఉంది అండ్ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్. అండ్ అప్పుడు గూగుల్ టు గ్రేటర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అట్లా నాకు బాగా హైప్ అక్కడే వచ్చింది 2016లో. సో ఒక యంగెస్ట్ కార్పొరేటర్, చిన్న ఏజ్లో కార్పొరేటర్ అయింది, హైయెస్ట్ మెజారిటీ, తన ఆఫీస్ని కూడా వదులుకొని హైయెస్ట్ ఎడ్యుకేషన్ గురించి అబ్రాడ్కి కూడా వదులుకొని వచ్చిందని అప్పటి నుంచే నాకు అంటే ఫేస్ వాల్యూ అనేది బాగా కనిపించింది జనాలలో. సో దానికి నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నిరంతరం అన్ని వేళలో అందుబాటులో ఉంటున్నాను. అది సోషల్ మీడియాలోనే కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి, డైరెక్ట్గా కానీ. సో అట్లా నన్ను అందరు రికగ్నైజ్ చేస్తారు. పర్సనల్ లైఫ్ చాలా మిస్ అయ్యారా మేడం? చాలా మిస్ అయ్యాను.
నాకు 2016 వరకు ఉన్న ఫ్రెండ్స్, ఆ ముందు వరకు, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడే ఉన్నారో ఏంటో, ఎప్పుడో చాలా రేర్గా కలుస్తుండే నేను. అండ్ 2016 నుంచి ఇప్పుడు దాకా నాకున్న సీనియర్ క్యాడర్ లీడర్స్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, నా ప్రజలే నాకు ఫ్యామిలీ అయిపోయినారు. అండ్ మా ఇంట్లోళ్ళతో కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. పొద్దున్న వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళడం, పడుకోవడం ఉన్న దాంట్లో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం టైం స్పేర్ చేయడము, అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడము, అంటే వెళ్తాము బయటికి, కానీ అంత స్టార్టింగ్లో ఉన్నంత ఫ్రీక్వెంట్గా కాదు. కొద్దిగా స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఫ్రీగా వదిలేసారు, అంటే ఈమెకి ఎక్కువ ఏం తెలియదు కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉండే. తర్వాత ఎప్పుడైతే డేస్, ఇయర్స్, సీనియారిటీ పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ, ఇంకెక్కువ ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఉండేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఇంకేం చేయాలా బెటర్గా, రోజు ఇంకెంత బెటర్గా వర్క్ చేయాలా, ఎట్లా ప్రజల్ని రీచ్ అవ్వాలా, ఇంకా ఎంత ఇన్నోవేటివ్గా వాళ్ళని అంటే వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఇంకా ఫర్దర్గా ఏం చేయగలుగుతాం అనేది నిరంతరం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడమే జరుగుతుంది. ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఫ్రెండ్స్ని కూడా మిస్ అవుతున్నా. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు ఎంత ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, అంతా కూడా బాధపడుతున్నారు, ఇది దొరకదు, ఇది కలవదు అని చెప్పేసి. సో ఓకే, భవిష్యత్తులో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇక పార్టీ డిసైడ్ చేస్తుంది దాన్ని. మనము ఇప్పుడే అంటే అసలు రేపు అనే రోజు ఇవాళ రేపు ఉంటుందా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది లైఫ్లో. సో డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. మాకు ఎట్లాగో మహిళా రిజర్వేషన్ 33% వచ్చింది. సో హోప్ఫుల్లీ కష్టపడిన వాళ్ళకి పార్టీ రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అని నా ఒక్కదానికే కాదు, పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, కష్టపడిన వాళ్ళు ఎవరైనా కూడా పార్టీ అవకాశాలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోతుంది అన్న నమ్మకం అయితే మాకుంది. సో ఫ్యూచర్లో ఇన్ కేస్ నన్ను చూడాలనుకుంటే డెఫినెట్గా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది అన్న నమ్మకంతో పనిచేస్తుంది. ఇస్తుందా ఇయ్యదా అనే సెకండరీ, కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు మా దగ్గర నుంచి పెట్టుకున్నా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం నిరంతరం పవర్లో ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఇప్పుడు కూడా అదే, మేము పవర్లో లేం, బట్ స్టిల్ ప్రజల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. రేపు పవర్లోకి వచ్చినాక దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని పనిచేస్తాం. అంటే దీనికి అందరికీ మీ ఫ్యామిలీ, మీ సార్ అందరు సపోర్ట్ ఉన్నారు. ఆ సపోర్ట్ ఉండడం వల్లనే నేను అంత ఫ్రీగా బయటికి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పాలిటిక్స్లో అయితే వాళ్ళ హస్బెండ్ లేదంటే వాళ్ళ ఫాదరు లీడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ నుంచి మా ఫాదర్ సపోర్టే నాకు. ఎంత బ్యాక్ ఎండ్ ఆయన ఉన్నా అల్టిమేట్గా ఆయన నన్నే పుష్ చేస్తారు. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, కొన్ని సందర్భాలు అఫీషియల్ ప్రోగ్రామ్స్లలోనే కార్పొరేటర్స్ కూర్చుంటారు, బట్ కొన్ని కార్యక్రమాలు అన్నీ కూడా హస్బెండ్స్ లీడ్ చేయడం కొన్ని సందర్భాలలో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా లేక, వాళ్ళకి అంత యాక్సెస్ ఇవ్వలేక అనుకుంటా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్లో అట్లా జరుగుతుంది. కానీ నా దగ్గర అట్లా కాదు, పూర్తిగా మా డాడీ మొత్తం నువ్వే చేయాలా, నేను ఏం చేసేది లేదు, ఏదైనా ఉంటే మీకు సపోర్ట్ ఇస్తా, అట్లా దూరం ఉండి, కానీ నేను వచ్చేది లేదని చెప్పేసి. అండ్ మోరోవర్ మా వాళ్ళు ఉంటే ఎవరైనా ఒక్కళ్ళు ఉండాలి. మళ్ళీ ఈ మాట రావద్దు, ఫ్యామిలీ నుంచి అందరా అన్నట్టు తీసుకొస్తున్నారు అన్నట్టు. ఆయన కూడా దూరమే ఉంటారు. ఇప్పుడు ఏదైనా మీటింగ్ అయినంటే ఆయనకు గౌరవం ఇచ్చి అందరూ స్టేజ్ మీదకి రండి అన్న కూర్చొని అంటారు. కానీ ఆయన లేదు, ఆమె పోస్ట్ ఆమెది, రెస్పెక్ట్ ఆమె అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. ఆయన దూరం నుంచే అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్టు, క్యాడర్ సపోర్టు, మా సీనియర్ లీడర్స్, మహిళలు, లోకల్గా ఉన్న వాళ్ళందరూ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్లో. వీళ్ళందరితోని తిరిగిన అట్లా చాలామంది మా డాడీ ఫ్రెండ్సే కానివ్వండి, క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కానివ్వండి, మా మహిళా సీనియర్ లీడర్స్, కార్యకర్తలు, డివిజన్లో మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు నన్ను అంతే వాళ్ళ సొంత ఇంటి బిడ్డలాగానే ట్రీట్ చేస్తారు. సో ఆ ఫ్రీనెస్ నాకు ఉంది కాబట్టి నేను ఫ్రీగా పని చేసుకోగలిగిన. వాళ్ళు కూడా ఏదో అంటే అరే ఈమె చూడు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అన్న దీనికి తీసుకురారు. ఆ కంఫర్ట్ ఫీలింగ్ నాకు ఇచ్చారు కాబట్టి అంత కంఫర్టబుల్గా పోయినా. అందరూ అరే నా కోడలు అని చెప్తారు మా మహిళలు. మా ఫాదర్ని అన్న అని పిలిస్తే ఇగో మా కోడలు అట్లా సంబోధించుకుంటూ ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా ఉన్న మా లీడర్స్ అందరూ కూడా అంత అదే బాండింగ్తో మేము మంచిగా వర్క్ చేసుకునే అవకాశం ఉంది. మా దగ్గర అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్నా కూడా మేము చదువుకుంటాం. మా ఇంట్లోనే ఇప్పుడు ఏ ఇంట్లో అయినా కూడా చిన్న మాట ముచ్చట ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ సీనియారిటీ జూనియారిటీ అనేది కూడా కనిపిస్తుంది ఎంత పవర్లో ఉన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు చాలామంది అంటారు మేము సీనియర్ పార్టీ ముందు నుంచి ఉన్నామని. నేనేదో ఇప్పుడు పవర్లోకి వచ్చినా అని చెప్పేసి నేను మిమ్మల్ని దాటిపోయేది లేదు. నేను మీ వెనుకనే ఉంటా, మీరు ఏం చెప్తారో చెప్పండి, అదే విధిగా పని చేసుకుంటా. అది మంచా చెడ్డ అది మీరే డిసైడ్. ఎందుకంటే నాకు తెలియదు,
మీ నుంచే నేర్చుకొని ముందుకెళ్తా కానీ సెల్ఫ్గా ఏదో నేను ఇది చేయడం అనేది ఉండదు. అంటే ఓవర్ కంట్రోలింగే కానివ్వండి, అట్లా అథారిటీ చూపించడం అయితే ఉండదు. అందరినీ నేను నార్మల్గానే, ఇప్పుడు వాళ్ళు ఎట్లనో నేను ఎట్లనో వాళ్ళు ఎట్లా, అంతే. ఓకే. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు, గురు పౌర్ణమి. సో మా గురువులకి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. అండ్ మీ న్యూస్ ఛానల్స్ కూడా నేను హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎన్నో మంచి విషయాలు ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మీ ద్వారా ప్రజలకి అందితే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ యూనో ఈ ఇంటర్వ్యూ కోసం. చాలా రోజుల నుంచి మనం ఈరోజు అని అనుకుంటాం, బట్ అల్టిమేట్గా ఈరోజు టైం కుదిరింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండ్ టైం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.